ట్రయల్ రూమ్ ఎక్కడ? అక్కడ ఉందండి. పిన్ని పిన్ని నాకు లీజిన్స్ కావాలి పిన్ని. రండమ్మా రండి. చిన్నపిల్లలకి జీన్స్ చూపించండి. ఈ కలర్ బాగుందా? ఓ చాలా బాగుంది పిన్ని. ట్రయల్ రూమ్ ఎక్కడండి? అక్కడ ఉందమ్మా. ఓకే పదండి. షేమ్ షేమ్ పప్పి షేమ్ షేమ్ షేమ్. లహరి 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 వెనక్కి చూడు, వెనక్కి చూడు. సిప్పు సిప్పు. లహరి వెనక్కి వెనక్కి వెనకాల సిప్పు సిప్పు. సూపర్ హిట్ సాంగ్స్ అదిరిపోతున్నాయి. ఇక్కడ అదిరిపోతుంది. చోలీకే పీచే క్యా హై? అదే నేను చెప్పేది. చోలికి పీచే చోలికి. ఇలా వెనక్కి తిరుగు. ఎందుకు? వెనక్కి తిరుగు. ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా? నా తలకాయ. ముందు పాటలు వింటాం కాదు, వెనకాల చూసుకోవాలి. శాంతి స్వరూప్. దిస్ ఇస్ ఫైవ్ మచ్. ఏంటది? మీ కాలేజ్ లో మీ కళ్ళ ముందు మీ స్టూడెంట్ కి జిప్ వేయటం. చేసింది కాక నాకే ధైర్యంగా చెబుతున్నావా? అసలు మా ప్రిన్సిపాల్ గారిని ఏమనుకుంటున్నావు? స్టూడెంట్స్ రెచ్చగొట్టి మరి కొట్టాం అనిపించాలా? స్టూడెంట్స్ లో మీకు ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసుకోండి సార్. ఇంటి పేరుతో పాపులర్ అయిన వాళ్ళ పేర్లు మొన్న కొన్నే చెప్పాను. ఇప్పుడు మరో 2 గుర్తొచ్చాయి. పెంటపాడు సుబ్బయ్య, పందిపాడు వెంకటయ్య, గొట్టం గోవిందరాజులు. ఓ హలో. హలో. చాలా ఎత్తు ఎదిగిపోయారండి. మీరు ఇలా గతంలో జరిగినవన్నీ ఊహించుకుని అరవటాలు జారటాలు ఏం బాలేదండి. ఎనీవే థాంక్స్ అండ్ సారీ అండి. థాంక్స్ ఎందుకు, సారీ ఎందుకండి? థాంక్స్ ఎందుకంటే మీరు నన్ను కింద పడకుండా పట్టుకున్నందుకు. సారీ ఎందుకంటే ఇంత బరువున నన్ను మోసినందుకండి. మీరా బరువా? దూది బస్తాల మీ బాడీ ఎంత లైట్ గా ఉందండి. యాండి 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 మీరు నన్ను మరీ మోసిస్తున్నారండి. మోత కాదండి, ఫ్యాక్ట్. ఫీల్ అయి చెప్తున్నాను. నాకు చిన్న డౌట్ అండి. అడగండి. పెళ్ళైన ఆడదాని మెళ్ళో 3 ముళ్ళలాగా మీ మెళ్ళో 3 దేవుళ్ళు ఏంటండి? ఓ ఇదే. నేను హిందూని కాబట్టి ఓం అండి. నేను చదివిన సెయింట్ జాన్స్ క్రిస్టియన్ స్కూల్ కాబట్టి ఈ సిలువ. నా 2 బెస్ట్ ఫ్రెండ్స్ ముస్లిమ్స్. వాళ్ళతో నేను అప్పుడప్పుడు నమాజ్ కూడా వెళ్తుంటాను, అందుకే ఇది. గ్రేట్. ఏమి జాతీయ సమైక్యత, ఎంత మత సామరస్యం. ఏమండి 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 రివర్స్ లో మోసేస్తున్నారు కదా. ఇది మోత కాదండి, ఆ? పొగడతా. ఆహా. ఆ. బాయ్. మిస్టర్ శాంతి స్వరూప్, దిస్ ఇస్ 3 మచ్. ఏమైంది సార్? ఏమవటం ఏంటి? పెళ్లి కాని అమ్మాయిని నా కళ్ళ ముందే చేతుల మీద వేసుకుని వాట్ ఈస్ దిస్? మీరు బలేవారు సార్. పెళ్ళైన వాళ్ళైతే ఊరుకోరు కదా. కామెడీయా? అసలు నేను ఎవరనుకున్నావు? మీకు అవసరమా సార్? సైలెన్స్. ముందు అర్జెంట్ ఇంటి పేరు మార్చుకోవాలి. ఛీ, గొట్టం ఏంటి? నేను ఒంట్లో నలతగా ఉంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కడుపు వచ్చిందన్నాడా? ఈ విషయం మా నాన్న వింటే నన్ను చంపేస్తాడు. మా ఇంట్లో తెలిస్తే మా అమ్మ నరికేస్తుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? మరి నీ చదువు ఆగిపోదు? ఇంక జోక్స్ వద్దు ప్లీజ్. అయితే సీరియస్ గా విను. ఏదో స్టూడెంట్వి కదా, అప్పుడప్పుడు డౌట్స్ అడిగితే కొంచెం స్పెషల్ క్లాస్ తీసుకున్నానంతే. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసాం, కలిసి మర్చిపోదాం. పాడైపోయానని పబ్లిసిటీ చేసుకోకు. నీకు జీవితంలో పెళ్లి కాదు. నువ్వు మాట అంటే నేను చచ్చిపోతాను. ఆ పంచి ఇది కొంచెం తాగావనుకో పిండం మాత్రం కరిగిపోతుంది. ఇది మొత్తం పుచ్చుకున్నావనుకో టోటల్ గా నువ్వే పోతావు. నేను నీకు లెక్చరర్ని. ఇంకెప్పుడు నన్ను పేరు పెట్టి పిలవకు.
మై డియర్ స్టూడెంట్స్, లెక్చరర్స్ అండ్ కాలేజ్ స్టాఫ్, దయచేసి మీరంతా ఒక 5 నిమిషాలు మన కాలేజ్ ఆడిటోరియంకి రావాలి. దేర్ ఇస్ అన్ అర్జెంట్ ఇష్యూ టు బి టేకెన్ కేర్ ఆఫ్. స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మీ క్లాసులు డిస్టర్బ్ చేసినందుకు ముందుగా నాకు క్షమించాలి. మైక్ టెస్ట్ కూర్చోండి. సారీ. మై డియర్ స్టూడెంట్స్, ప్రేమ, లవ్, ఇష్క్ అందరూ మెచ్చే టాపిక్ ప్రేమ. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఎవరొకరితో ప్రేమలో పడే ఉంటారు. ప్రేమలో పట్టడానికి పేద గొప్ప, హిందూ ముస్లిం, లెక్చరర్ స్టూడెంట్ అనే తేడా లేదు. Am I right? అబ్బో, ప్రేమ కథలు ఎక్కడైనా సుఖాంతం కావాలి, ప్రేమ నిలబడాలి, ప్రేమ జయించాలి. అవునా? ఎన్నో సినిమాల్లో ఎన్నో ప్రేమ కథలు చూసాం. ఇప్పుడు మన కాలేజీలో కూడా ఒక లవ్ స్టోరీ నడుస్తుంది. వాళ్ళు ఎవరంటే కెమిస్ట్రీ లెక్చరర్ నివాస్, బిఎస్సి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ భాస్కర్ లక్ష్మి. గివ్ దెమ్ ఎ గ్రేట్ వెల్కమ్. ఇద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెళ్ళండి సార్. ఈ ప్రేమికుల జంట ప్రేమనైతే పంచుకోగలిగారు కానీ జీవితాన్ని పంచుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ ప్రేమికుల కథ కూడా పార్వతీ దేవదాస్ లాగా ట్రాజడీ కావాల్సిందేనా? నో నెవర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనందరం కలిసి తోడుగా నిలిచి వీళ్ళిద్దరిని ఒకటి చేద్దాం. స్టూడెంట్స్ తలుచుకుంటే ప్రేమించిన వాళ్ళకి పెళ్లి చేస్తారు, ప్రేమించి మోసం చేసే వాళ్ళకి పెళ్లి చేస్తారనేది నిరూపిద్దాం. ఓకే మిస్టర్ నివాస్, చూసా వాళ్ళ ఆవేశం. మర్యాదగా లక్ష్మీ మెళ్ళలో తాళి కట్టకపోతే నీ బాడీలో ఏ పార్ట్ కూడా ఉండాల్సిన చోటు ఉండదు. పద వెళ్ళు. అలివేణి, ఏంది సోన్ బాబు గట్లున్నావు? హీరో ఆఫ్ ది కాలేజ్ మన లెక్చరర్ శాంతి స్వరూప్ గారు చేసిన ప్రేమ పెళ్లి చూసి ఇన్నాళ్లకు నాకు ధైర్యం వచ్చేసింది. ఏందిది? అది ఈ లెటర్ నా రక్తంతో రాశాను. ఏ ఇంట్లో ఇంకలేదా? కాదు, దయచేసి ఇది చదువు. నీ అభిప్రాయం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటా. ఆ ఉన్నాయేమో 2 కళ్ళు, దానికేమో భూతద్దాలు. Can we now compare two optimum plans such as Q1 in the community in difference of Q1 in Q2? The same thing happens, of course, if we try to base the comparison on the I2 community. Indifference. Alveni, are you following the lesson? ఎస్ సార్. ఇప్పుడు నేనేం చెప్పానో చెప్పు. ఇన్నాళ్లుగా నాలో దాచుకున్న ప్రేమని ఈ ఉత్తరంలో తెలియచేస్తున్నాను. నన్ను నా ప్రేమని కాదనకు. ఇట్లు మీ నేను. Stop it! ఏ నవల్లో డైలాగ్ అది? ఏది ఆ బుక్ ఇలా తీసురా. వెళ్ళు చెలి, బుక్ అయిపోయింది. అదే లైవ్. ఫాలో మీ. ఏంటి లవ్ లెటర్? ఇది శోభన్ బాబు గారు రాసిండు సార్. బుద్ధిమంతుడు భూతద్దాల కుర్రాడు అనుకున్నా గాని ఇట్లా బూతులు రాస్తే పనిమంతుడు అనుకోలేదు సార్. నువ్వేదో క్లోజ్ గా మూవ్ అయి హోప్ ఇచ్చుంటావు, అందుకే అంత ధైర్యంగా రాశాడు. మా నాయన మీద ఒట్టు సార్, నేను ఎప్పుడు గట్ల చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రక్తం చాలా ఎక్కువ ఈ ఉత్తరం రాసిండు కదా సార్. ఇది ఇట్లనే మా నాయనకు చూపిస్తా. రక్తం మొత్తం బర్రె పాలు లెక్క దాగేస్తాడు. గట్లనే ప్రిన్సిపల్ కూడా చూపిస్తా. వాడి కాలేజీలోకి వెళ్ళి డీబార్ చేస్తాడు. వద్దలివేని, నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు. అంతేగాని జరిగిన దానికి ఓవర్ రియాక్ట్ అయ్యి ఈ లెటర్ ప్రిన్సిపాల్కి ఇచ్చి అతని జీవితాన్ని చదువుని నాశనం చేయొద్దు. గది కాదు సార్. ప్లీజ్ నా మాట విను. కావాలంటే నేను అతనికి వార్నింగ్ ఇస్తా. గట్లనే సార్. మీరు చెప్పినాక కాదంటనా? ఆయన మీరు చాలా గ్రేట్ సార్. గ్రేటా? ఎందుకు? గా రోజు భాస్కర్ లక్ష్మి జీవితం నాశనం కాకుండా కాపాడిండ్రు. ఈ రోజు ఓ స్టూడెంట్ జీవితం నాశనం కాకూడదని కోరుకుంటుండ్రు. ఐ లైక్ యూ సార్.